నీ ఎదురు నిలబడి మాట్లాడుతున్న సమస్యలనే కొండలు నీతో మాట్లాడుతుంటే వాటి నోళ్లు ముయించాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠం. సమస్యలు ప్రతి మనిషికి ఉన్నాయండి. సమస్యలు ప్రతి మనిషికి ఉన్నాయి. సమస్య లేని మానవుడు అంటే ఎవరూ లేరు. క్రీస్తుకు వెలపటున్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, క్రీస్తు నందున్నోడికి కూడా సమస్యలు ఉన్నాయి. అయితే వాళ్ళకి లేని నిరీక్షణ క్రీస్తు యేసునందు మనకుంది. అంతకుముందు సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ప్రభువులోకి వచ్చినా కూడా సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఇంక యేసు ప్రభువులోకి వస్తే మాత్రం ప్రయోజనం ఏముందంటే, ఒరే పనికిమాలినోడా, యేసు ప్రభువులోకి రాకముందు సమస్యలు ఉన్నాయి, యేసు ప్రభువులోకి వచ్చినా కూడా సమస్యలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఉన్నందున్న సమస్యలు గావిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాటికి పరిష్కారం చూపేటువంటి దైవం ఉన్నాడు కదా. నిజమైన దేవుడు, అసలైన దేవుడు, సరైన దేవుడు, అన్నిటికీ చాలిన దేవుడు ఉన్నాడు కదా. దేనికైనా సమర్థుడైన వాడు మనకు తోడై ఉన్నప్పుడు కొండల్లాంటి సమస్యలైనా బండల్లాంటి సమస్యలు ఇక మనం మోస్తాము, మన పక్షాన ఉన్నవాడు మోస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది విషయం. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులు కొండలుగా రెండింటిని చూస్తారు అన్నాను. ఒకటి, ఆపత్కాలంలో ఆదుకునే మనుషుల్ని కొండల్లా భావిస్తారు. రెండవది, కదిలించలేని సమస్యలు, మొండి సమస్యలు, మొరాయించే సమస్యల్ని కొండల్లా ఫీల్ అవుతారు. అంతా బాగానే ఉంది కానీ అప్పు తీరట్లేదన్నా అంటాడు ఒక ఆయన. అంతా బాగానే ఉంది కానీ నేను అనుకున్నది జరగలేదన్నా అంటాడు ఇంకొక ఆయన. అంతా బాగానే ఉంది కానీ నాకున్న రోగం తగ్గట్లేదన్నా అంటారు మరొకరు. అంతా బాగానే ఉంది కానీ నేను అనుకున్నది నేను పొందలేకపోయాను అంటారు మరొకరు. ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరికి తగ్గ సమస్య వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, చెప్తానే ఉంటారు. వాళ్ళకి అది కొండ. ఇప్పుడు అంటాడు, కొండకెళ్ళి చూస్తావా లేకపోతే దాంతో మాట్లాడతావా? చూడటాలు కాదు, మాట్లాడటం నేర్చుకోండి అంటాడు దేవుడు. అది పాయింట్. సమస్యలకు వెళ్ళి చూడటం కాదు, సమస్యలతో మాట్లాడమంటున్నాడు. దావీదు ముందుకు గొల్యాతు వచ్చాడు. గొల్యాతు మాట్లాడుతున్నాడు దావీదుతో. చూడండి, కొండ మాట్లాడుతుంది దావీదుతో. ఏం చిన్న కర్ర తీసుకొని వచ్చావు, నేనేం కుక్కను అనుకున్నావా? నా పొడుగు ఎత్తు లావు అర్థం కాలేదురా నీకు? ఆరు మూరల జానుడు, మీ వాళ్ళందరూ కూడా నా నడుముల దాకే వచ్చేది. కనీసం మీ వాళ్ళ హైట్ కూడా లేవు. నువ్వు బాలుడివి. నేనేం కుక్కను అనుకున్నావా? కర్ర తీసుకొని వస్తున్నావు, కనీసం ఆయుధం కూడా లేకుండా. కొండ మాట్లాడుతుంది దావీదుతో. అయితే దావీదు కూడా కొండతో మాట్లాడుతున్నాడు. మాట్లాడటం నేర్చుకోవాలి. ఇంతకంటే ముందు దావీదు కొండలా ఫీల్ అయినటువంటి సౌలు కూడా దావీదుతో మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? ఇక్కడేమో డైరెక్ట్గా సమస్య మాట్లాడుతుందంటే గొల్యాతు అనేవాడే మాట్లాడుతున్నాడు దావీదుతో యుద్ధరంగంలో. యుద్ధరంగానికి రాకముందు సౌలు మాట్లాడుతున్నాడు గొల్యాతు గురించి. అంటే, అయ్యా నువ్వు పెద్ద కొండను ఎదుర్కోబోతున్నావు. ఆ కొండ ఇప్పటి కొండ కాదు, తాతల నాటి కొండ. అబ్బో అది మహాకొండ. ఆ కొండ అంతలా ఉంది, ఇంత ఎత్తుంది. అమ్మో దాన్ని పెద్ద పెద్ద మునగాళ్ళే ఢీ కొట్టలేక అందరం దద్దమ్మల మీద కూర్చున్నాం. నువ్వు పిల్లోడివిరా, నువ్వు బాలుడివి, ఆ కొండను ఢీ కొట్టలేవని ఆ కొండ భజన ఏం చేస్తున్నాడు ఈడ. అంటే కొంతమంది వ్యక్తులు మనకున్న సమస్యలను ఎత్తి ఘనపరిచి మాట్లాడుతూ ఉంటారు మన దగ్గర. ఇది పెద్ద విషయమే, ఇది పెద్ద ఇష్యూ అయింది, ఇది పెద్ద సమస్యే, ఇది అబ్బో ఇది ఏది కాదు, ఇది అట్లా, ఇది ఇట్లా, అబ్బా ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సోది వాళ్ళు పక్కన చేరి సోది అంతా చెబుతుంటారు మనకి. మీరు స్తోత్రం చెప్పండి. తగిలేరా మీకు ఇట్టంటే వాళ్ళు? తగలలేదా? తగలపోతే తగులుతారు. ఉన్న సమస్య ఎంత అయితే ఇంత చేసి చెబుతారు. మనకి మామూలుగా ఉండదు, నరాల వీక్నెస్ వచ్చింది. ఆడ సమస్య ఘోరంతా, దాని గురించి హైలైట్ చేసి చెప్పేది కొండంతా. అదురుకొని సావటమే. అది రోగం కావచ్చు, ఇతరత్ర ఏ సమస్యలైనా కావచ్చు అండి. సమస్య నీతో మాట్లాడిద్ది. సమస్యను గురించి కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటుంది, సౌళ్ళు లాంటి వాళ్ళని.
ఈయన దేవుని ఏర్పాట్లో ఉన్నోడు, దైవజనుడి చేత అభిషేకం పొందినోడు అయి ఉండి ఈయనేం మాట్లాడుతున్నాడు తెలుసా? వాడు బాల్యము నుండి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు గొల్యాత్ అనేవాడే. చిన్నవాడు అనుకుంటున్నావు బాబు, బాలుడవు, నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి, నీకు యుద్ధ నైపుణ్యం తెలియదు. పైగా వాడు నడినెత్తి నుంచి అరికాల వరకు కవచాలు తొడుక్కొని ఉన్నాడు. నువ్వు బాణాలు వేసినా, కత్తులు తీసుకొని కూర్చున్నా, ఈటలు వేసినా, ఏం చేసినా వాడికి తగలవు. ఎందుకంటే వాడు నిలువెల్లా కవచ ధారిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్రోడు వచ్చి అడిగింది ఏందండి? ఈ చిన్నోడు, ఈ బాలుడే అన్నావు సరే, బాలుడు వచ్చి అడిగింది ఏంది? నాకు పర్మిషన్ ఏంటి అని అడిగాడు. పర్మిషన్ ఇచ్చేయాలా? అరే ఇప్పటిదాకా చూస్తున్నావు, ఒకడు కూడా రాలేదు, 40 days అయిపోయింది, ఇప్పుడు ఈ చిన్నోడు వచ్చాడు, పోనానా ఓ అనాలి. అట్లా కాకుండా కొండ గురించి చెబుతున్నాడు, కొండ గురించి, సమస్య తీవ్రత గురించి మాట్లాడుతున్నాడు. అక్కడే మాట్లాడాడు. కొండ గురించి గొప్ప చేసి మాట్లాడితే సౌలు దావీదేమంటాడు తెలుసా? ఈ కొండలన్నిటికీ పైన కొండ ఉన్నాడు, ఆ కొండ గురించి మాట్లాడుతున్నాడు. బా స్తోత్రం. పైన కొండ, అసలు అన్ని కొండలకు మించిన కొండ, ఒక మహాకొండ ఉన్నాడు, ఆ కొండను గురించి మాట్లాడుతున్నాడు దావీదు. అయ్యా సౌలు గారు, మీరు ఈ కొండ గురించి చూస్తున్నారు, ఇది కొండ కాదు, చిన్న బండ. అసలు కొండ ఉన్నాడు అక్కడ. ఆయన సామాన్యుడు కాదండి. ఒకరోజు సింహం వచ్చిందండి, ఆ సింహాన్ని వేసేసానండి. ఎలుగుబంటి వచ్చిండి, ఎలుగుబంటి వేసేసానండి. ఆ నోళ్ళలోంచి నా గొర్రె పిల్లను కాపాడుకున్నానండి. నా బలమా అండి? కాదండి, నా దేవుడిదండి. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. అంతే, ఇంక రెండో డైలాగ్ లేదు. సౌలు అంతటోడే, వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించిన వాడు, వాడు అంత పొడుగున్నాడు, వాడు పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడంటే, అవునా, కరెక్టేనండి, ఇవన్నీ నాకు ఆలోచన రాలేదండి అప్పుడు. నిజంగా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకుంటే నేనేం తీసుకొని కొట్టేది, ఎక్కడ కొట్టేది, ఆడ కొట్టినా కవచం ఉంటుందిగా. నిజమే, ఈట వేయటానికి లేదు, బాణం వేయటానికి లేదు, బల్లెం వేయటానికి లేదు, కత్తి పొడవటానికి లేదు. మరి వాడు పైనుంచి కింద దాకా అన్ని ధరించుకొని ఉంటే కష్టమేనండి, ఆవేశపడి వచ్చాను సార్, ఐఎమ్ సారీ అని వెళ్ళాడా? స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆ మ్యాటరే ఎత్తరా. వాడి ఎత్తు గురించి, వాడి బాల్యం నుంచి అభ్యాసాన్ని గురించి ఈ సోదంతా చెబుతుంటే అవన్నీ పక్కన పెట్టి నేను సింహాన్ని చంపానంటాడు అతను. మాట్లాడటం నేర్చుకోండి అన్నాను నేను ఇందాక ధ్యానంలో. మాట్లాడటం తెలీదు కొంతమందికి. అందుకే కొండలు మాట్లాడుతుంటే మనుషులతో, కొండలు మాట్లాడుతుంటే నన్ను దాటలేవరాను అని కొండ నిలబడి మాట్లాడుతుంటే బిత్రపోయి చూస్తూ ఉంటారు. సౌండ్ బ్రేక్ అయ్యి. యేసుప్రభు ఏం చెబుతున్నాడు తెలుసా? కొండకెళ్ళి చూడటం కాదు, దిగసోపోవటం కాదు, నోరు తెరిచి మాట్లాడు అంటున్నాడు ఆయన. కొట్టోయా ఇప్పుడు, నోరు తెరిచి మాట్లాడంటున్నాడు అక్కడ. ఏం మాట్లాడమంటున్నాడు? నీవు లేచి సముద్రంలో పడుమని దాంతో మాట్లాడు, విశ్వసించి మాట్లాడు, నేను దాన్ని పడేస్తాను. విశ్వాసమును బట్టి సందేహింపకుండా నువ్వు విశ్వసించి అనగలిగితే అది లేచి అవతల పడిద్ది అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద కొండ చూసిపోయి పలకమని చెప్పట్లా నేను, అది అనవసరం పని. ఎందుకు? మనకు అడ్డుగా ఉంటే, నిజంగా అడ్డుగా ఉంటే అంటే నిజంగానే పోయిద్ది. అది ఎట్ట పోయిద్దంటే ఎన్నో దారులు ఉన్నాయి పోవటానికి, నీకెందుకు ఎట్టన్నా పోయిద్ది. అట్టెట్ట పోయిద్ది అంటే ఇంక అట్టెట్ట పోయిద్ది అన్నావంటే నువ్వు విశ్వాసం లేనివాడివి అంతే. మనసున సందేహింపక నువ్వు పలుగా ఇద్ది అన్నాడు. అంటే కొండలను చూసి కొండలన్నిటిని లేచి అవతల పడండి అనేది కాదు, అని కాదు. కొండలాగా నీకు దారికి అడ్డంగా ఉండి నిన్ను భయపెట్టి నీకు గంభీరంగా కనపడుతున్నవన్నాయే, ఆ సమస్యలు
మనకు కొండల్లాగా ఉన్నాయి కదా, వాటిని గురించి నువ్వు భయపడవద్దు, వాటితో మాట్లాడు. సౌలుతో మాట్లాడాడు, ఇక్కడికి వచ్చి యుద్ధరంగంలో గొలియాతు మాట్లాడుతున్నాడు, గొలియాతుతో కూడా మాట్లాడాడు. నేనేమన్నా కుక్కను అనుకున్నావారా, కర్ర తీసుకొని నా దగ్గరకు వస్తున్నావు అంటే దావీదేమన్నాడో చూడవచ్చు మీరు. ప్రాబ్లం ఏం లేదు, 20 సార్లు చెప్పుకొని 21సారి కూడా చెప్పుకోవచ్చు, అందులో విషయం ఉంది. అది మొదటి సమూయేలు 17వ అధ్యాయం 48వ వచనం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 48వ వచనం. ఆ రెఫరెన్స్ గుర్తు రాసుకోమ్మా తల్లి బంగారం. జూమ్లో కనపడుతున్నావు చెల్లి, పెన్ను చేతిలో పెట్టుకొని రాసుకోమ్మా. 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపత్యగు. ఏ కొండా, నువ్వు కత్తి ఈటే బల్యం ధరించుకున్న నా మీదకి వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపత్యగు యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నా. మాట్లాడుతున్నాడు, చదువు అయిపోలా. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించు, అదుగో నేను నిన్ను చంపి. అదుగా మాటల్లో ఇంత డౌట్ ఉందేమో చూడు. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. 2, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూ మృగములకు ఇత్తును. అయిపోలా, చదువు. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. అది లెక్క, ఇంత మ్యాటర్ చెప్పాడు. మరి వాడన్న మాట ఎంత, గొలియాతు అన్న మాట కూడా చదువు పనిలో పనిగా. 43వ వచనం. అధ్యాయం వచనం 17వ అధ్యాయం 42వ వచనం. మొదటి సమూయేలు 17:43. చుట్టూ పారదూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసియునై ఉండుట చూచి అతన్ని తృణీకరించాను. ఎలా తృణీకరించాడు? ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. ఈ 2 ముక్కలు మాట్లాడితే ఈ దావీదు మొత్తం ఎన్ని ముక్కలు మాట్లాడాడో చూడండి. ప్రియులారా, మాట్లాడటం నేర్చుకోవాలి అన్న ఒక మాటని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే దైవ సేవ మూగ సైగలతో లేదు, మాటలతోనే ఉంది. అర్థమైందా? వాక్కు ప్రకటించటంలోనే ఉంది. అంతేకాదు, ఆ వాక్కుకి దేవుడు తన శక్తిని జోడిస్తాడు. అది విశ్వాస సంబంధమైన వాక్ అయితే దానికి వెయిట్ దేవుడిస్తాడు. అప్పుడు దేవుని రాజ్యం ఒట్టి మాటతో కాదు, ఆయన శక్తి కూడా జోడి అయి కార్యసిద్ధి కలుగుతుంది. అయితే మాటను ప్రయోగించుట అనేది మాత్రం తప్పనిసరి. మాట, దానికి తోడు దేవుని శక్తి. వారు బయలుదేరి వాక్యము అంతటను ప్రకటించుచుండిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల చేత వాక్యమును స్థిరపరచుచుండెను. మార్కు సువార్త చివరి అధ్యాయం అనగా 16 చివరి వచనం చదువు. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. వాక్యం అంటే ఏంటండి? మనుషులను చూసి అంటావా? నో, వాక్కు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సూచించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పలుకగా కలిగెను, మాట్లాడగా కలిగెను. అది పాయింట్. అంధకారంలో నిలిచి వెలుగు గమ్మని పలికాడట. వెలుగు కలుగును కాకని పలికితే వెలుగైందట. అంతటితో ఆపాడ పలుకు. 6 రోజులు పలుకుతానే ఉన్నాడు. స్తోత్రం. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే విలువ కలుగు మా బ్రతుకులకు. నీ మాటలు వినబడగానే వెలుగు కలుగు మా కన్నులకు, నీ మాటలు పయనిస్తేనే
విలువ కలుగు మా బ్రతుకులకు. కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము, కృంగియున్న వారిని లేవనెత్తే నీ స్వరము. చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము, చెదరిన మా గుండెలను ఆదరించే నీ పదము. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. 6 రోజులు పలికాడు, శూన్యం సుందరమైన సృష్టిగా మారింది. దేవుని శక్తి వెలువడాలంటే దేవుని మూలంగా విశ్వాసమును బట్టి మన వాక్కు విడుదల కావాలి. అంటే మాట్లాడాలి, విశ్వాసమును బట్టి మాట్లాడాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. ఓకే, నేను కొండలకెళ్ళి చూస్తున్నాను అన్నాడు దేవుడు. అన్నాడు యేసయ్యా చూడటం కాదు, మాట్లాడు. సందేహింపగా మాట్లాడే దగ్గర అవతల పడుతుంది. చివరికి ఏం జరిగింది? గొల్యాతు పలికింది జరిగిందా? దావీదు పలికింది జరిగిందా? యా, నిశ్చయముగా ఈరోజు నేను నా చేతికి నా దేవుడు అప్పగిస్తాడు, నీ సైన్యాన్ని కూడా అప్పగిస్తాడు, ఫిలిస్తీయులను నా చేతికి అప్పగిస్తాడు, నేను నిన్ను హతం చేస్తాను, నీ తల తెగవేతును. ఎన్ని మాటలు మాట్లాడాడు, అన్ని మాటలు దావీదు పలికిన మాటలు అక్షరాల నెరవేరి తీరినాయి. శత్రువు గురించి గణపరిచిన వాని ముందు మాట్లాడి వాని నోరు మూపించాడు. ఇక్కడ శత్రువు ముందు నిలిచి మాట్లాడి శత్రువు నోరు మూయించాడు. నీ ఎదురు నిలబడి మాట్లాడుతున్న సమస్యలనే కొండలు నీతో మాట్లాడుతుంటే వాటి నోళ్లు మూయించాలి. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠం. ఒక విశ్వాసే కావచ్చు, పరిచారకుడే కావచ్చు, దేవుని సంబంధి దైవ సేవకుడితో సహా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇది మొదటి పాఠం. అందుకే చాలాసార్లు ప్రసంగంలో చెప్పాను, వాక్యంలో చెప్పాను, మళ్ళొక్కసారి దేవుని ఆత్మప్రేరణతో గుర్తు చేస్తున్నాను. నేర్చుకోండి మాట్లాడటం. అల్ప విశ్వాసుల్లాగా, అవిశ్వాసుల్లాగా, పిరికి పందల్లాగా, దద్దమ్మల్లాగా మనం మాట్లాడకూడదు. మనం బలహీనమే కావచ్చు, మనం అస్థిరులమే కావచ్చు, చంచలమే కావచ్చు, మనం బలహీనమే కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు బలవంతుడు. మన నీతిలో లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ మనకు నీతి యేసే మన నీతి. ఆయన బలవంతుడు. చెప్పు, మనం బలహీనం కావచ్చు కానీ మన దేవుడు పెద్దగా చెప్పండి. మనం చంచలం కావచ్చు కానీ మన దేవుడు స్థిరమైన వాడు. మనం తెలివి తక్కువ వారం కావచ్చు కానీ మన చెయ్యి పట్టుకున్నవాడు మహాజ్ఞాని, అనంత జ్ఞాని. మన మార్గం మనకు తెలియకపోవచ్చు, అర్థం కానీ గందరగోళంలాగా ఉండొచ్చు, కానీ మనల్ని నడిపించడానికి మనకు తోడై ఉన్న వానికి మన త్రోవలన్నీ తెలుసు. మనల్ని ఎదిరించే శత్రువులు మనకంటే బలవంతులు కావచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు శత్రువు కంటే బలవంతుడు. వీటిని మనం గ్రహించాలి కదా, వీటిని గ్రహించాలి కదా. గ్రహించి దేవుని గణపరిచి మాట్లాడాలి కదా, దేవుని బట్టి విశ్వాసమును బట్టి పలకాలి కదా. కానీ కొంతమందికి చెప్పను, అదొక బలహీనత, అదొక వీక్నెస్. ఏంటో తెలుసా? బలవంతుడైన దేవుని ఘనపరిచి ఆయన బలాన్ని గూర్చి విశ్వాసమును బట్టి మాట్లాడరు, కానీ సమస్యల గురించి గోరంతల్ని కూడా కొండంతలు చేసి మాట్లాడే ఒక దురలవాటు మనకుంది. ఉందా లేదా? పక్క. ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి మనం. ఆ దుర్వ్యసనాన్ని వదిలేదు. అదొక బలహీనత అన్నమాట. కొంతమందికి అదొక ఆనందం. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని హైలైట్ చేసి మాట్లాడటం అదొక ఆనందం. మరి ఆనందం కాదు పద్దాకలు దాని గురించి ఎందుకు చెప్పటం? అసలు నేను బ్రదర్ ఎన్ని బాధలు పడుతున్నాను, సిస్టర్ నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, అసలు అట్లా ఇట్లా వాటి గురించి. ఇప్పుడు ఇంత పెద్ద సమస్య వచ్చి పడింది, అసలు దానివల్ల ఎట్లయిద్ది, అట్లయిద్ది, అది ఇదే దాన్ని గొప్ప చేసి మాట్లాడతామే.
కొంతమంది రోగాలను హైలైట్ చేసి, కొంతమంది ఆర్థిక సమస్యలను హైలైట్ చేసి, కొంతమంది కేసులను హైలైట్ చేసి, కొంతమంది అప్పుల్ని హైలైట్ చేసి, కొంతమంది దెయ్యాలను హైలైట్ చేసి, కొంతమంది మాంత్రిక విద్యలను హైలైట్ చేసి, ఇదంటండి ఫలానా ప్రయోగం అంటండి మహా పవర్ఫుల్ అంట, అట్టయితే సావు అంట. నేను ఇంకెందుకు మరి, పవర్ఫుల్ అయితే సావు పోయి. అదేందన్నా, మరంతే కదా, నీకు దేవుని ముందుకు వచ్చి నువ్వు అది పవర్ఫుల్ ఇది పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్? నా దేవుడి కంటే పవర్ఫుల్లా? నా దేవుని కంటే పవర్ఫుల్లా? సృష్టిలోనే అసాధ్యమే అది. నువ్వు జీవంగల దేవుని ముందుకు వచ్చి అంత పనోడంట, ఈడింత పనోడంట, ఇదంత పవర్ఫుల్ అంట, ఇలాంటి శక్తిని వదిలాడంట, ఇలాంటి దురాత్మ అంట, అది అంతంట ఇంతంట. అది ఎంతటిదైనా నా దేవుడి కంటే ఎక్కువ కాదు, నా దేవుడి కంటే గొప్ప కాదు. సమస్యను గురించి, దాని తీవ్రతను గురించి గొప్ప చేసి మాట్లాడే వ్యక్తులు నా ముందు ఉన్నప్పుడు అవి మాట్లాడుతుంటే నాకు కర్ణ కఠోరంగా ఉంటుంది. అంటే వినబుద్ధి కాదు. స్తోత్రం. నీకేం లేవు కాబట్టి నీకు అట్లా ఉంటుంది. మాకు అనుభవిస్తున్నాం కాబట్టి మా బాధలు నీకేం తెలుసు అంటారా? కూర్చుందాం రండి, అట్లయితే కూర్చుందాం. నీ శోప నువ్వు చెప్పు, నా శోప నేను చెబుతా. నా బరువు నువ్వు ఎత్తుకో, నీ బరువు నేను ఎత్తుకుంటా, తేలిపోద్ది. స్తోత్రం. మెంటల్ హాస్పిటల్లో చేరతా, ఒక డౌట్ లేదు. మళ్ళీ ఈ మధ్యలో కూడా కాదు, ఈ బరువు అంతా నిన్ను ఎత్తినేస్తా. నువ్వు ఆసుపత్రిలో కూర్చొని స్లాబ్కి వెళ్ళి చూసి నా రథములు అక్కడ సంచరించుచున్న అర్జెంటుగా దింపుడు అనకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లే. మరి అంతే, మరి నా భారం, నా బాధ్యతలు, నా పరుగు, నా ప్రయాస పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నాను, అటు ఇటు ఆ పనులు ఈ పనులు అని. వచ్చి మళ్ళీ ఇంకా కొన్ని సమస్యలు డీల్ చేసి కొద్దిగా మొహం కడుక్కుని ఇటు పడి పరిగెత్తా. వేరే ఊరు పోతే చెప్పలేం, కానీ ఉన్నాగా, అందుబాటులో ఉన్నాగా మాట్లాడదాం, బిడ్డలు ఎదురు చూస్తారని వచ్చా పరిగెత్తుకుంటా. పొద్దున్న నుంచి బిజీగా తిరుగుతూనే ఉన్నా, ఖాళీ అక్కడ. సమస్యలు అందరికీ ఉన్నాయి సార్, నీకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నా నీకు అప్పులు లేవుగా అంటారా? ఉన్నాయో లేవు చూపిస్తారా? అప్పులు కూడా ఉన్నాయిదా? నేను చెప్పేది కహాని కాదు, ఉన్నాయి. భయమ్మో శాలేమన్నా, నీకు కూడా అప్పులా? నేనేం దేవుడిని అయింది, మనిషినే కదా నేను కూడా. దేవుడు పైన ఉన్నాడు. అయితే అప్పులున్నా, సమస్యలున్నా, బలహీనతలున్నా, ఇతరత్రా ఏమున్నా నాకు భయం లేదు. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. ఎన్నన్నా ఉన్నాయి, ఎన్ని నాయా అయింది, మోసేది నేనా అయింది. నా సమస్యల్ని, నన్ను మొత్తాన్ని కలిపి మొత్తం ఆయన. నా ఘనత వచ్చినా ఆ ఘనత కారణం ఆయన. శాలేమన్న నువ్వు అంతా నువ్వు ఇంత అంటే ఆ ఘనత అంతా నాది కాదు, ఆయనది. నాకు అవమానం వచ్చినా, ఆపద వచ్చినా అది నాది కాదు. నాకు వచ్చిన ఘనత నాది కాదు, నాకు వచ్చిన అవమానము నాది కాదు. రెండు నా దేవునివే. నన్ను ముట్టినోడు నన్ను కాదు, నా ప్రభువునే ముడుతున్నాడు. నన్ను ఎదుర్కొన్నాడు నన్ను కాదు, నా ప్రభువునే ఎదుర్కొంటున్నాడు.
నన్ను దూషించినోడు నన్ను కాదు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి పిలిచి రక్షించుకుని కుమారత్వాన్ని అనుగ్రహించిన నా ప్రభువునే దూషిస్తున్నాడు. ప్రాబ్లం లేదు. అసలు నన్నే తీసేసుకున్నాడు కదా, ఇంకా నాదేముంది నా దగ్గర? నన్నే కొనుక్కున్నాడు కదా సార్. ఇంకా మీలో కొంతమంది ఇంకా ఆయన చేతికి పోలా, అందుకే నెత్తిన బరువు వేసుకొని గందరగోళం అవుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా ఆయన చేత కొనబడ్డారన్న సంగతి కొంచెం గ్రహించుకుంటే ఇక బాధ్యత నీది కాదు ఆయనది అన్న సంగతి గ్రహిస్తారు. ఇది ఫిలిప్పీ పత్రిక 4:4, పేతురు రాసిన మొదటి పత్రిక 5:6. అప్పుడు ఆ వచనాలు మీకు గుర్తు వస్తాయి. మత్తయి సువార్త 6 కూడా గుర్తొచ్చింది. ఈ మూడిట్లో ఏముంది తెలుసా? ఒకడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడా అన్నాడు మత్తయిలో. అబ్బాయి నువ్వు కూర్చొని ఊరకు బాధపడి గందరగోళం అయిపోయి ఆలోచిస్తూ ఉంటే బాబా ఉన్న సమస్యలు కాక రోగాలు వచ్చి కొత్త తెగుళ్ళు వచ్చి భయంకరంగా ఇబ్బంది అయితే డబుల్ అయింది. ఆలోచించి జుట్టు పీక్కొని ఏదో అయిపోయి దిగులు వేసుకొని కృంగిపోయి తిండి మానుకొని నిద్ర మానుకుంటే సమస్యలు పోవటం కాదు, డబల్ సమస్యలు అవుతాయి. ఇప్పటిదాకా బయట సమస్యలు అయితే ఇక దేహంలో సమస్య స్టార్ట్ అయింది, నిద్ర ఆహారాలు లేకపోతే. కాబట్టి మీలో చింతించుట వలన ఆలోచించుట వలన ఎవడు తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకుంటాడు అన్నాడు యేసయ్య. ఫిలిప్పీ పత్రిక 4:4 ఏముంది? ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువునందు, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అవునా? అంటే మనం మోసే అవసరం లేదనమాట. ప్రతిదీ ఆయనకి అప్పచెప్పండి అంటున్నాడు. అది పాయింట్. ఏం అప్పచెబుతానే ఉన్నా బ్రదర్, ఇంకా తొలగిపడి అది తీసే నాటికి తీస్తాడు. నీకెందుకు? నువ్వు తీసిన దాకా ఉండు, నీకెందుకు? ఏ అద్భుతం చేస్తాడు, ఏ కార్యం చేస్తాడు, ఏ సూచిక్రియ చేస్తాడు, ఏ మహత్కార్యం చేస్తాడు, ఏ జామున ముడతాడో, ఏ ఘడియలో అద్భుతం చేస్తాడు, నీకెందుకు? తల నిండా తట్టడి అనుమానాలు పెట్టుకొని బతుకంత బరువు మోసుకుంటూ తిరుగుతున్నా బుద్ధి లేకుండా. అట్లా అంటే అట్లా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారుగా, అందుకని అట్లా అనాలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమర్థమైంది? తలకాయ నిండా తట్టడి అనుమానాలు పెట్టుకొని బరువు అంతా నెత్తినేసుకొని మోస్తాం. నాయనేమో చింత నా మీదే అంటే వద్దులే ప్రభా, ఎన్నని మొత్తం ఎంతమంది అని మొత్తం నాయన, నీకు మాత్రం బరువు కదా, అది నేనే మోసుకుంటా లేనాయన ప్రభా స్వామి స్తోత్రం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద స్పష్టంగా చెప్పాడు. దాని అర్థం ఏంది? మీద ఏమంటే అర్థమైంది? అదే అర్థం. కాబట్టి ఎన్ని సమస్యలు నాకున్నా, ఎన్ని ఒత్తిళ్ళు నాకున్నా, ఎంతమంది ప్రాబ్లమ్స్ నా దగ్గరకు వచ్చినా, జస్ట్ ఒక ఫ్యామిలీలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళ సమస్యల గురించి ఆలోచించడానికి జుట్టు పీక్కుంటారు. ఒక ఫ్యామిలీలో నాయకులు ఉన్నోళ్ళు. ఇంత పెద్ద కుటుంబానికి, ఇలాంటి కుటుంబాలు ఇంకా వందలాదిగా ఏర్పడుతున్న కుటుంబాలకి, ఏర్పడబోతున్న కుటుంబాలకి అన్నిటికీ ఆలోచన చేయాలా? చిన్న విషయం కాదు కదా. మరి ఎట్లా తినగలుగుతున్నా, ఎట్లా నిద్రపోగలుగుతున్నాను? సింపుల్. పేతురు పత్రిక తెలుసు నాకు. అది ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి. కాదుగా, అట్లేదుగా. అట్టుంటే అదే పని అబ్బో కష్టమైపోయేది మనకి మహా. మీ చింత యావత్తు ఆయన మీద, ఆయన మీద, ఆయన మీద. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు మీ బరువు మీ నెత్తినే పెట్టుకోండి. నో బరువు దించుకోండి, నా కాడి మీ మీద ఎత్తుకోండి, నా కాడి సులువు, నా భారము తేలిక. మీ బరువు అంతా కూడా నా మీద. పాటలు పాడతాం మళ్ళా, నా భారం నీదే, నా బరువు నీదే, నా అంతా నువ్వే అని. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే.
జగమంతా యేసే. స్తోత్రం. ఏం రాడాడు ఆరా తిమోతి గారు, ఏమో రాశాడండి. నా కాంతి నా శాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. వర్ధంతి అంటే ఏంది? పోయినరోజు. జయంతి అంటే పుట్టినరోజు. అదండి విశ్వాసం అంటే. నా కాంతి నా శాంతి. పాడండి. నా శాంతి జయంతి వర్ధంతి నా జయంతి నా వర్ధంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే. నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే. అది సంగతి. ఇంకొదిలేసేది ఈ పాయింట్. మీ మైండ్కి బాగా ఎక్కిందా చెబుతా. అది నా తీర్మానం, ఎక్కిందని నా నమ్మకం. చూడు, అసలు జయంతి వర్ధంతి కూడా ఆయన మీద వదిలేశాడు. నా వర్ధంతి కూడా ఇంకా ఆయనే. నేను ఉన్నదే ఆయనే, నేను ఉనికిలోకి వచ్చింది ఆయనే, నేను పోయేది కూడా ఆయనే. నా పుట్టినరోజు ఆయనే, నేను పోయిన రోజు. నా శాంతి నా కాంతి నా జీవం నా భావం నా భారం నా దైవం. నా భారం వేసే అదిగో ఉంది ఆ మాట. నా జీవం నా భావం నా జీవం నా భావం నా దైవం నా భారం నా భారం నా దైవం నా దైవం నా భారం నా భారం నా దైవం. అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే. పడో. అంతా యేసే జగమంతా యేసే. నా భాష నా ఊసు నా ఆశ అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే. దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పు, నేను ఎలా ఉండగలిగానంటే అదే కారణం. నా భారం ఆయనే. మరి ఇన్ని పెట్టుకొని కూడా ప్రశాంతంగా మనుగడ సాగుతుందంటే ఆయన కృప. ఇంతదానికి గందరగోళం అయిపోయి వాళ్ళు మెంటలు ఎక్కించుకొని పక్క వాళ్ళు కూడా మెంటలు ఎక్కిస్తుంటారు కొంతమంది. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, పక్క వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఈ చిత్ర జీవాలు. మళ్ళీ వాక్యం ఎరగనోళ్ళు కాదు, ఎరిగినోళ్ళే. మళ్ళీ పక్క వాళ్ళు గట్టిగా చెబుతారు దేవుడి గురించి. పక్క విచిత్ర జీవులు పక్క వాళ్ళు గట్టి. మనం విశ్వాసంతో ఉండాలి. మనం అట్టుండాలి, మనం ఎట్టుండాలి. భార్య చూస్తుంది భర్తకి వెళ్ళి, బయట వాళ్ళు బాగానే చూస్తున్నాడు, మరి ఏనేది గందరగోళం అయిపోతాడు. ఒక్కొక్క ఆమె అయితే అడిగిద్ది కూడా, అయ్యా ఇప్పుడు దాకా తెగ చెప్పా, మరి నువ్వెందుక ఎటు కూర్చుంటా, నాది వేరులే, ఎంత వేరను వాళ్ళది కాండం. ఏం మనుషులని. మాట్లాడాలి మనం. ప్రభు చెప్పాడు, మాట్లాడు. సమస్యతో మాట్లాడాలి.
నిన్ను అడ్డగించిన కొండతో మాట్లాడాలి, నిన్ను అడ్డగించినటువంటి సమస్యతో మాట్లాడాలి. నువ్వు నన్ను అడ్డగించడానికి నీకు అధికారం లేదు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెల్ని అడ్డగించడానికి నువ్వు ఏ పాటి దానివి, చదును భూమి అవుతావు అన్నాడు, అయిపోతావు అన్నాడు. మాట్లాడాలి. యేసు ప్రభు మాట్లాడాడు. శతాధిపతి అదే అన్నాడు, నువ్వు మాట్లాడవయ్యా, నువ్వు ఒక మాట సెలవి, వెళ్ళిపోయిద్దా జబ్బు. మాట్లాడాడు, తగ్గిపోయింది. లాజరు బయటికి రాని మాట్లాడాడు, మరణంతో మాట్లాడాడు, జీవం వచ్చేసింది. చీకట్లో మాట్లాడాడు, వెలుగు కలిగింది. శూన్యంలో మాట్లాడాడు, సృష్టి జరిగింది. అందుకే చెప్తున్నాను, దేవుని పిల్లలారా, దేవుని కొరకు బ్రతక కోరిన వారలారా, మాట్లాడటం నేర్చుకోవాలి. ఇది అవసరమా కాదా? నేర్చుకోవాల్సిన సంగతా కాదా? ఇంతోటిది మాకు కూడా తెలుసు అంటారా? కాదు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎవరితో మాట్లాడాలి? నంబర్ 1, దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. దావీదు అంటాడు, దేవా నీ ఎదుటికి వచ్చేటప్పుడు వేకువని నేను మాటలను సిద్ధపరచుకుందును, ప్రార్థన సిద్ధపరచుకొని నీ దగ్గరకు వస్తాను అన్నాడు. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత తిక్కలుగా మాట్లాడకుండా ఏవేవి అవసరమో పద్ధతి ప్రకారం మొత్తం మ్యాటర్ అంతా సిద్ధం చేసుకొని వస్తాను ఆయన నీ దగ్గరికి. నీతో మాట్లాడాలి, మాట్లాడడానికి మాటలు సిద్ధపరచుకొని వస్తానన్నాడు. అదేదో కీర్తనలో, ఇంటికి పోయి చూసుకోండి. చెప్తారా ఏ కీర్తనం? అది తెలిస్తే ఇంకా మనకు కావాల్సింది ఏముందిలే. అవునా? శబ్బాష్, కొంతమంది ఉన్నారు పన్నోళ్ళు. చూడు ఒకసారి, ఎంత అద్భుతమైన మాట చూడండి. అది కీర్తనలు 5:3, కీర్తనలు 5:3, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. బా, నా కంఠస్వరము నీకు వినబడును, మాట్లాడతానయ్యా. ఆయన కూడా అదే అన్నాడు, పావురమా నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నేను ప్రార్థనా తోటకి వెళ్ళే వాళ్ళని కనిపెడతా. అక్కడ ఆ అనుభవంలో ఒకడు సక్సెస్ అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో వాడు అనేక మంది ప్రజలకు ఉపయోగపడతాడు. ఆ అనుభవంలో ఒకడు ఫెయిల్యూర్ అయ్యాడనుకో, అలాంటి వాని వల్ల భవిష్యత్తులో ప్రజలకు ప్రయోజనం ఉండదు. ఎందుకనగా దేవునితో ఒకడు మాట్లాడుట, దేవునితో గడుపుట, దేవునితో సహవాసము చేయుట అనే ప్రాముఖ్యమైన అనుభవాన్ని ఒకడు కానీ నేర్చుకోకపోతే వాడు దేవుని యొద్ద నుండి శక్తి పొందలేడు, వాక్కు పొందలేడు, జీవం పొందలేడు, ప్రభావం పొందలేడు. ఇవేవి లేనివాడు సమాజాన్ని ప్రభావితం చెయ్యలేడు. దిమాగ్ ఖరాబ్ అయ్యి పైసలు బాగా ఎక్కువయ్యి ఆ పని చేయలే. స్తోత్రం. ఏం చెబుతారులే అబ్బా, ఒరే ఎందుకులే బాబా చెప్పండి అమ్మా, మీ దండం పెడతాను. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎక్కడో ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉన్నాం, మేము ఏడొచ్చామన్నా ప్రార్థన తోటకి అంటారా? ఈ తోట రాకపోతే అక్కడేనా దేవునితో గడిపేది. నేను చెప్తున్నా ఒక్కటే, తోటలో గడుపుతావో మందిరంలో గడుపుతావో గదిలో గడుపుతావో నాకు తెలియదు. దేవునితో సహవాసం చేయటం, దేవునితో మాట్లాడుకోవటం, దేవునితో గడపటం అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని ఒకడు సాధన చేయకపోతే దేవుని దగ్గర నుండి పొందుకోవాల్సినవి పొందలేడు. పొందలేనప్పుడు ఒట్టిగానే ఉంటాడు కదా. ఎదుటోళ్ళకి ఎట్లా ఉపయోగపడతాడు? ఉపయోగపడ్డం. అందుకే యేసయ్య చెప్పాడు మార్కు సువార్త 3:13, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గల వారై సువార్త ప్రకటించుటకు వాళ్ళలో 12 మంది నేర్పరచుకున్నాడు అన్నాడు. 3:13 మార్కు. నంబర్ 1, వారు తనతో కూడా ఉండునట్లు, తనతో ఉండాలి. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు, అపోస్తల కార్యం 4వ అధ్యాయము, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు
వారు విద్య లేని పామరులని. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. అదండి సంగతే. లోకంలో మనుషులు ఎన్నిక చేసే విద్య వాళ్ళ దగ్గర లేదు, కానీ మహోన్నతుని విద్య తెలుసు వాళ్ళకి, ఎందుకంటే ఆయనతో సహజీవనం చేశారు. అర్థమైందా? నీ పరిచర్యను తుదముట్టిల్చుడే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టిల్చుడే నా దర్శనమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. దేవునికి మహిమ. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. దేవుని పొందు, దేవునితో కలిసి కొనుట ఎంత ప్రాముఖ్యం అనుకున్నా, అది ఎంత ముఖ్యమైతే తనకి ఇష్టమైన వారిని పిలిచి వారు తనతో కూడా ఉండునట్లు. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే యేసుతో ఉంటే ఈ లోక విద్యను అభ్యసించకపోయినా సరే మహోన్నతుని విద్య అబ్బుతుంది, శక్తి అబ్బుతుంది, వాక్ అబ్బుతుంది. అది విషయం. పరిశుద్ధ గ్రంథం చదివే అవగాహన ఉంటే చాలు. ఒకవేళ అది కూడా లేకపోతే కొంచెం కష్టపడి ఆలు గుణింతాల వరకు నేర్చుకోండి, అర్థమైద్ది. ఇంకా నీకు లోకంలో చెప్పే అర్హతలే పక్కన పెట్టేసాయి. పరిశుద్ధ గ్రంథం చదవగలిగే శక్తి నీకుంటే చాలు తమ్ముడా, చాలు చెల్లి. ఇక యేసయ్య ముందుకు వెళ్ళిపో, ఆయన చూసుకుంటాడు. ఎవరితో మాట్లాడటం నేర్చుకోవాలన్న పాయింట్లో ఫస్ట్ మాట్లాడటం నేర్చుకోండి అన్నాను. మొదటి విషయంలో ఏం చెప్పాను? సమస్య వైపు చూడటం కాదు, దాంతో మాట్లాడటం నేర్చుకోమని చెప్పాను. రెండవది, ప్రభువుతో మాట్లాడటం నేర్చుకోవాలి. అంటే ముందే ప్రభుతో మాట్లాడటం నేర్చుకోండి అంటే మీరు తేలిగ్గా తీసుకుంటారు, ఎందుకంటే రొటీన్ ఫీలింగ్ వచ్చింది. అందుకని అటు నుంచి వచ్చానమాట. స్తోత్రం. అర్థమైందా? ఇటు నుంచి వస్తే కనెక్ట్ అవుతారా మీరు? దేవుడిచ్చాడు నడిపింపు. ఆ పాయింట్ని మీకు అందించాను. ఫస్ట్ నెంబర్ 1, దేవునితో మాట్లాడటం నేర్చుకుంటే సమస్యతో ఎలా మాట్లాడాలో ఆయన నేర్పుతాడు. అది విషయం, అది సంగతి. నేర్చుకోవాలి. ఎంత ప్రాముఖ్యమైతే పావురమా దేశమంతా దేశంలో పావురస్వరం వినబడుతుంది, మన ద్రాక్ష తోటలు పూడపట్టి సువాసనాయి అని చెప్పి ఇది చాలా ప్రాముఖ్యమైన టైము. ఈ టైంలో నీ స్వరం నేను వినాలి, నీ ముఖం నాకు కనబడాలి. వీళ్ళంత పనుంది. ఈ టైంలో నువ్వు కొంచెం మెళకువగా ఉండాలి. పరమగీతము 2వ అధ్యాయము 13వ వచనం. అది సంగతి. చదువు.
అంజూరపు కాయలు పక్కమోగుచున్నవి, అంజూరపు కాయలు పక్కవ మగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి. ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన ఇస్తున్నాయి. నా ప్రియురాల ఆ? సుందరవతి లెమ్ము రమ్ము, బండ సందులలో ఎగురు నా పావురమా. పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడే నిమ్ము, నీ స్వరము నాకు వినబడ నిమ్ము. అదిగో పైన ఒక టైం చెప్పి, ఒక కాలము చెప్పి, ఒక సీజన్ చెప్పి కింద అంటున్నాడు, ఇది టైం, ఇప్పుడు నువ్వు నాకు దగ్గర కావాలి, నీ స్వరం ఇంకా నాకు వినబడాలి, నీ ముఖం నాకు కనబడాలి, మనం కలుసుకోవాలి. లేకపోతే ఈ దశలోనే గుంటనక్కలు ఎంటర్ అయి ప్రమాదాన్ని గురి చేస్తాయి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనలో ఈ పరిపక్వత రావాలి, దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని స్వరం వినుట, దేవునితో మాట్లాడుట, దైవ స్వరం వినుట అనే సాధన చేయాలి. ఎంత ప్రాముఖ్యమైతే అలా రిక్వెస్ట్ చేశాడండి. నాతో మాట్లాడాడు. అందుకే దావీదు అన్నాడు, ఏమన్నాడు, వేకువనే నా కంఠస్వరము నీ సన్నిధిలో వినబడుతుంది. స్తోత్రం. నీ దగ్గరకు వచ్చేటప్పుడు నేను ప్రార్థనను సిద్ధపరచుకొని వస్తాను, మాటల్ని మరో చోట అంటాడు, మాటల్ని సిద్ధపరచుకుంటానయ్యా అని. కాబట్టి ఇక్కడ దేవునితో మాట్లాడటం మనం నేర్చుకోవాలి. అది అలవాటుగా మారాలి మనకి, అది తప్పనిసరిగా మారాలి, అది తప్పనిసరి. ప్రతిరోజు నేను నా తండ్రితో మాట్లాడుకోవాలి. ఒక్క రోజైనా నేను ఆయన మాటలు వినకుండా, అది ఓ పాట ఉంది కదా, నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దురకరువాయనే. నీవు మాట్లాడని రోజునా నా కన్నులకు నీ దురకరువాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నువ్వు మాట్లాడితే నాకు ఇలా ఉంటుందయ్యా అని భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు పెద్ద విప్పిన రోజు పచ్చిక బయలు, నా సమృద్ధి మేత దొరికినట్టు ఉంటుంది. గొర్రెకి సమృద్ధిగా పచ్చిక బయలులో మేత దొరికినట్టు, మేత తిని పరుండినట్టు ఉంటుందయ్యా నాకు. నువ్వు మాట్లాడలేదనుకో, నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, నిద్ర పట్టదయ్యా నాకు. భక్తుడు మాట్లాడుకుంటున్నాడు, ఆయన మాట్లాడతాడు, భక్తుడు దేవునితో, దేవుడు మాట్లాడతాడు. భక్తుంది దేవుంది ఒక అనుబంధం, ఆధ్యాత్మిక సంబంధం. ఈ మెట్టు ఎక్కాలి. నేను చెప్తా, బైబిల్లో దేవుడు నాకు నేర్పిన సంగతి, ప్రకటన సంగతి చెప్తా, ప్రవక్తల పుస్తకాలు చెప్తా, ఏమండి పంచకాండాలు చెప్తా, కావ్య గ్రంథాలు చెప్తా, చరిత్ర పుస్తకాలు చెప్తా. దేవుడు నాకు అవగాహన కల్పించినవన్నీ వంట పట్టిస్తా, ప్రాబ్లం ఏం లేదు. కానీ ముందు కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. వాటిల్లో ఒకటి మాట్లాడుట నేర్చుకోండి అంటున్నాడు దేవుడు. ప్రభుతో మాట్లాడటం, ప్రభు మాటలు వినడం నిశ్చయముగా మనం సాధన చేసుకోవాలి.
వాడుక చొప్పున అన్నాడు యేసయ్య గురించి. ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను. ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరములో గ్రంథము చదువుటకు నిలిచి ఉండగా. యేసయ్య కొన్ని వాడుకలు ఉన్నాయి. ఆ వాడుకలు ప్రకారం ఆయన చేసేవాడు. అలాగే ప్రభునందున్న మనకు కూడా ప్రతిరోజు దేవునితో మాట్లాడుట, దేవుని మాటలు వినుట మనకు వాడుక కావాలి. అదే నిత్యము మనకు వేడుకగా మారింది. ఈ వాడుక లేనోడికి వేడుకలు లేవు. ప్రభుతో మాట్లాడుట, ఆయన మాటలు వినుట అనే సాధన చేసిన వాడికి రోజు వేడుకే. ఈ అనుభవాన్ని పక్కన పెట్టినోడికి రోజు ఏడుపే. ఏడుపు కావాలా, వేడుక కావాలంటే సాధన చేయి, అంతే. రెండో దారే లేదు. ఇక్కడ మీకు కూర్చున్న మీకైనా, ఆ లైవ్లో ఉన్న బిడ్డలకైనా అందరికీ ఇదే శుభవార్త. దేవునితో మాట్లాడటం నేర్చుకోండి. దేవుని పక్షమున మనుషులతో మాట్లాడటం నేర్చుకోండి. దేవుని బట్టి, దేవుని అందరి విశ్వాసమును బట్టి మనుషులతో మాట్లాడటం నేర్చుకోండి. దానికి ఇందాక సమస్యలతో మాట్లాడటం అనే పాయింట్ ఒకటి మెన్షన్ చేశాను. అది రెండవది. దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడటం నేర్చుకోండి అన్నది మూడవదిగా రాసుకో. దేవునితో మాట్లాడటం, దేవుని అందరి విశ్వాసమును బట్టి కొండతో మాట్లాడి దానికి సముద్ర ప్రయాణం చేయించటం, స్తోత్రం. మూడవది, ఆ దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడటం, స్తోత్రం. మోషే 2 చేశాడు చూడు. ఈ ప్రజలందరి సంగతి ఏందని కొండెక్కాడు. వీళ్ళ సమస్యలు ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు తీసుకొచ్చి కొండ ఎక్కినోడు మోసే అవుతాడు, కానీ కొండ ఎక్కకపోతే మోసే ఎట్ట అవుతాడు? కొండ ఎక్కాలి. ఎక్కలేని మరి మీకు తెలీదు అయింది.